నమస్కారం. ఉగాది, రంజాన్ ఒకటెనుకోటి కలిసొచ్చినందుకు చాలా సంతోషమైన సందర్భం. అట్లనే అందరూ బాగుండాలని ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతోటి అందరూ సుఖంగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి. అది ఇంకొకటి ఏంటంటే గరీబ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డెవలప్ కావాలి. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ ఎదగాలని మనస్ఫూర్తిగా జెడ్టీసీను న్యూస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ జెడ్టీసీను న్యూస్ ఛానల్ చూసే వాళ్ళందరికీ పండుగ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, కానీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. అదైతే తెలిసిన విషయమే. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏం చేయలేని పరిస్థితిలో వచ్చిందనమాట. పండుగలు వచ్చినా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, ప్రతిదీ ఏది చేయాలన్నా ఇలా లక్షలు కావాలి. లక్షలు లేని డబ్బులు కోట్లు లక్షలు కావాలి పెళ్ళిళ్ళు చేయాలన్నా. చూడండి ఏ విధంగా అయిందో. అడుగు వేస్తే డబ్బులే కావాలి. ఈరోజు గరీబోళ్ళు బతకాలంటే ఏదో ఒక సక్సెస్ చేయాలన్నా కానీ ప్రతిదీ డబ్బుతోటి ముడిపడి ఉంది. కాబట్టి పేదవాడు పేదవాడిగానే ఉంటుడు, కానీ కోటీశ్వరుడు అవుతూ ఉన్నాడు. అక్రమంగా సంపాదిస్తున్నారా, నిజాయితీగా సంపాదిస్తున్నారా అనేది, డబ్బు ఉందా లేదా, డబ్బు సంపాదించాలి అనే దాని మీదనే పడ్డారు తప్ప నిజాయితీ లేదు, నీతి లేదు. అక్రమంగా సంపాదించడానికి ముందుకు పోయిన వాళ్ళే డెవలప్ అవుతున్నారు, కానీ కష్టపడి సంపాదించుదాం అనే వాళ్ళకు తినడానికి కూడా తిండి లేకుండా అయింది. ఈ రోజులు కొనాలంటే కూడా ఏమంటారు, ఏది కొనాలన్నా సక్సెస్ అవుతలేదు. గరీబ్ వాళ్ళు ఏ రోజైనా డెవలప్ అవుతలేరు. అక్రమంగా సంపాదించేటోళ్ళే సక్సెస్ అవుతున్నారు. కానీ ఒకటేంటంటే ఈ రోజుల్లో కోట్లు సంపాదించిన వాళ్ళకు గౌరవం ఉందా, నిజాయితీగా సంపాదించిన వాళ్ళకు గౌరవం ఉందా అంటే నిజాయితీగా ఉండేటోళ్ళకే గౌరవం ఉంటుంది. ఎందుకంటే 10 మందిలో నిజాయితీగా బతుకుతారు, పలకరింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నిజాయితీగా సంపాదించేటోళ్ళకు వాళ్ళకు ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది అనమాట. కాబట్టి అక్రమంగా సంపాదించిన వాళ్ళకు బొగులు, భయము, ఎప్పుడు ఎవడేం చేస్తాడో అనే టెన్షను, నా కోట్లు ఏమవుతావో, లక్షల కోట్లు ఏమవుతావో అని భయము, నిద్ర రాదు, ఆరోగ్యంగా కూడా ఉండలేరు. కాబట్టి నిజాయితీగా సంపాదించినోడు సంతోషంగా ఉంటాడు, కడుపు నిండా తింటాడు, నిద్ర కూడా హాయిగా నిద్రపోతాడు, 10 మందిలో మంచి పేరు కూడా వస్తుంది. కాబట్టి నిజాయితీగా సంపాదించిన వాళ్ళు ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా బతకగలుగుతారు. ఎందుకంటే ఆయనకు ప్రశాంతత ఉంటుంది, కష్టపడతాడు, నిజాయితీగా సంపాదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పలకరిస్తారు, కాబట్టి సంతోషాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు కూడా బతకగలుగుతారు. కాబట్టి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు డబ్బు మీద పడితే, మరి ఈరోజు డబ్బులు ఏం చేస్తాం, కోట్లు ఉండి కూడా ఏం చేస్తాం చెప్పండి. రైతు లేకపోతే, రైతు చూడండి ఈరోజు తినడానికి తిండి లేకున్నా సరే అప్పులు తెచ్చి 50,000 లక్షలు తెచ్చి పంటలు పండిస్తాడు. పంటలు పండిస్తేనే కదా ఈరోజు ప్రతి ఒక్క పంట చేతికి వస్తేనే కదా ఈరోజు అన్నం తింటాం కడుపు నిండాగా. కూరగాయలు కానీ, అన్నం కానీ, ప్రతి ఒక్కటి రైతు లేకపోతే ఈరోజు మనం లేము. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతుకు కూడా సాయం చేయాలి. రైతు లేకపోతే మనం లేము అనేది కూడా ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు డబ్బు మీదనే పడితే డబ్బు తింటామా మనం? పంటలు కూడా పండించాలి కదా, రైతులకు సాయం చేయాలి కదా. ఇలా రైతులు లేకపోతే మనం లేము. కాబట్టి అందరూ బిజినెస్ చేస్తే పంట ఎవరు పండించాలి? ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్తున్నారు, బయటి దేశాలకు వెళ్తున్నారు. పంటలు పండించే వాళ్ళు తక్కువైపోతున్నారు, రైతులకు సహకరించే వాళ్ళు లేరు. రైతులకు సహకరించాలి, గవర్నమెంట్ కూడా సహకరించాలి. ఈరోజు పంటలు లేకపోతే ప్రతి ఒక్కరు పంటల మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే పంటలు లేకపోతే మనం లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులకు సహకరించాలని కోరుతున్నా. రైతన్నలు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ప్రతి రైతును ఆదుకోవాలి. ప్రతి ఒక్కరూ మన ఊర్లలో కూడా ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటే కూడా ఏదో ఒక పంట వేయండి, కూరగాయలు వేయండి. వ్యవసాయం మనము బతికించాలి. వ్యవసాయం లేకపోతే మనం లేవు. కాబట్టి వ్యవసాయం వాళ్ళకు సాయం చేయాలని ఖచ్చితంగా మరీ కోరుతూ, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మనం అందరం బాగుండాలి, రైతులు బాగుండాలి, మనం అందరం కూడా నిజాయితీగా సంపాదించాలి, రైతన్నలకు మెయిన్ సహకరించాలని కోరుతున్నా. ఈ వీడియో బాగుంటే మరి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ, ఇంకా మంచి వీడియోలతోటి మీ ముందుకు చూస్తూ ఉండండి జెడ్టీసీను న్యూస్. థ్యాంక్ యూ.